సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. పిఎం కిసాన్ ఈరోజు ఖాతాకు కిసాన్ 17వ విడత డబ్బులు డిపాజిట్ చేయబడుతుంది. ఖాతాను కూడా తనిఖీ చేయండి. ఈరోజు పిఎం కిసాన్ ఖాతాకు కిసాన్ 17వ విడత డబ్బు డిపాజిట్ చేయబడుతుంది. ఖాతాను తనిఖీ చేయండి. అయితే పిఎం కిసాన్ పథకం కింద దేశంలోని అర్హులైన రైతులు ప్రతి 4 నెలలకు 2,000 రూపాయలు పొందుతారు. డబ్బు అందుతుంది. ఈ పథకం కింద ఇప్పటికే 16వ విడత డబ్బులు రైతుల ఖాతాలో జమ చేశారు. ప్రస్తుతం పిఎం కిసాన్ కింద 17వ విడత విడుదలకు తేదీ అనేది ఖరారైంది. కిసాన్ 17వ విడత విడుదల తేదీని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కిసాన్ యోజన 17వ విడత ఏ తేదీన డిపాజిట్ చేయబడుతుందో తెలుసుకోవడానికి ఈ కింది వీడియోను మనం పూర్తిగా చూద్దాం. ఈ తేదీన కిసాన్ 17వ విడత తేదీ విడుదల. కిసాన్ యోజన లబ్ధాలు ప్రస్తుతం కిసాన్ యోజన 17వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్టు డబ్బులు ఎప్పుడు జమవుతాయో రైతులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఫిబ్రవరిలో కిసాన్ లబ్ధాలకు 16వ విడత అందింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 17వ విడత నిధుల విడుదలకు తేదీని ఖరారు చేసింది. కిసాన్ యోజన లబ్ధాల 17వ విడతలో 2,000 రూపాయలు ఏప్రిల్ జూలైలో వారి డబ్బులు అందుతాయి. ఈ నెలలో నేరుగా కేంద్ర ప్రభుత్వ ఖాతాకు 2,000 రూపాయలు అందుతాయి. డిపాజిట్ చేస్తాం. ఇప్పుడు పిఎం కిసాన్ యోజన ఫండ్ ఖాతాలో జమ చేయడానికి ఈకేవైసీ, ల్యాండ్ రికార్డింగ్ అప్డేట్స్ మరియు ఎన్పిసిఐతో ఆధార్ కార్డుని లింక్ చేయడం అనేది అవసరం. పిఎం కిసాన్ పథకం స్థితిని ఈ విధంగా తనిఖీ చేయండి. మీ అర్హతను తనిఖీ చేయడానికి pmkisan.gov.in అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. హోమ్ పేజ్లో ఫార్మర్ కార్డును ఎంచుకోండి. దీని తర్వాత బెనిఫిషరీ స్టేటస్పై క్లిక్ చేయండి. దీని తర్వాత మీరు డ్రాప్ డౌన్ నుండి మెనూ నుండి రాష్ట్ర, జిల్లా, ఉపజిల్లా, బ్లాక్ లేదా గ్రామాన్ని ఎంచుకోవచ్చు. దీని తర్వాత స్థితిని తెలుసుకోవడానికి గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయడం ద్వారా మీరు పిఎం కిసాన్ పథకం స్థితిని సులభంగా తనిఖీ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన